నమస్తే, వెల్కమ్ టు 30/60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోవాలో మోడీ పుతిన్ ప్రత్యేక భేటీ, రక్షణ ఒప్పందాలపై సంతకాలు చేయనున్న రెండు దేశాలు. భారత్ సానుభూతి పరులన్న కసితో పస్తూన్ల మీద పాక్ దాడులు, వజిరిస్తాన్ నుంచి ఆఫ్ఘన్ కు స్థానికుల వలస. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ ఫోకస్, ఓటర్ల నమోదు సంగతి చూడమని నేతలకు బాబు ఆదేశం. ఆయుధాలను ప్రదర్శనకు పెట్టిన హైదరాబాద్ పోలీసులు, అమరవీరుల సంస్మరణ దినం కోసం భారీ ఏర్పాట్లు. కాసేపట్లో బీసీసీఐ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్, లోతా సిఫార్సుల అమలుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం. సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క. ఫామ్ హౌస్ వదిలి పంట క్షేత్రాలకు వస్తే రైతుల సమస్యలేమిటో ప్రత్యక్షంగా అర్థమవుతాయని సీఎం కేసీఆర్ కు సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తుంటే ప్రతిపక్షాలపైనే అసత్యపు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. అన్నదాత ఆక్రందన పేరిట జమలాపురం నుంచి ఖమ్మం వరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు 70 కిలోమీటర్ల ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఈ వ్యవసాయ సంవత్సరంలో రైతులు పడ్డని బాధలు ఎన్ని లేవు. గతంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేకపోయింది. దాదాపుగా గత ఏడాది మిర్చికి మంచి గిట్టుబాటు ధర వచ్చిన నేపథ్యంలో ఈసారి మిర్చి ఎక్కువగా రైతులు వేస్తే ఆ మిర్చి అంతా కూడా పూర్తి స్థాయిలో కల్తీ విత్తనాల వల్ల పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 500 కోట్ల రూపాయలకు పైగా మిర్చి రైతులు నష్టపోగా, అదేవిధంగా అదే పత్తి ఇతర పంటల్లో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఈ నష్టానికి సంబంధించి ప్రభుత్వం స్పందించకపోవడంతో కాంగ్రెస్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు ఖమ్మం జిల్లా రైతన్నల ఆక్రందన పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చెప్పండి, మీరు ఈ యాజిటేషన్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? 15-20 రోజుల నుంచి చాలా శాంతియుతంగా పొలాల్లోంచి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆవేదనని, ముఖ్యంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, వాళ్ళు నష్టపోయినటువంటి పంట వాళ్ళ కళ్ళ ముందే ఎండిపోతూ ఉంటే నకిలీ విత్తనాల వల్ల కన్నీరు పెడుతున్న కన్నీటి గాథల్ని చాలా స్పష్టంగా మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం ప్రయత్నం చేశాం. కానీ ఇప్పటివరకు కూడా కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ దీనిపైన స్పందించకపోగా రైతులంతా చాలా బాగున్నారు, చెరువు కట్ల మీద మేకలు కోసుకుంటూ పండగలు చేసుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళే అనవసరంగా సంతోషంగా లేరు అని చెప్పి ఎద్దేవా వేసినట్టుగా మాట్లాడితే చాలా ఆవేదన చెందారు. నిజంగా ఈ రాష్ట్ర ప్రజానికం, తెలంగాణ ప్రజానికం, మరీ ముఖ్యంగా రైతాంగం ఏదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ వస్తుందని ఆశతో ఓటేసి ప్రభుత్వాన్ని గెలిపిస్తే, నువ్వు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి నువ్వు ఇచ్చిన కానుకేంటయ్యా అంటే, నీ ఎన్నికల కోసం పెట్టుబడి పెట్టినటువంటి కొన్ని సంస్థలకి హైదరాబాద్లో భూములు పణంగా ఇవ్వటం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగాన్ని, ఆ వ్యవసాయాన్ని వాళ్ళకి పణంగా పెట్టి నకిలీ విత్తనాలు యథేచ్ఛగా అమ్ముకోండి, కోట్లు చేసుకోండి, ఏం పర్వాలేదు, నేను ఫ్రీడమ్ ఇస్తా అని చెప్పి నువ్వు ఈ రాష్ట్రం మీద వాళ్ళని వదిలిపెడితే వాళ్ళు ఈ విత్తనాలు నకిలీ వ్యవహారంలో ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులకు కానీ సంబంధం ఉందని మీరు అంటున్నారా? తప్పనిసరిగా ఒకవేళ నిజంగా మీకు ఈ విత్తన సంస్థలతో వీళ్ళు చేసే స్వైర విహారానికి, వీళ్ళు అమ్మేటువంటి నకిలీ విత్తనాలకి సంబంధం లేకపోతే ఈ వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటికే చర్య తీసుకునేవాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి పైన చర్య తీసుకునేవాడు. విత్తన సంస్థల యాజమాన్యాలపైన ఇంతవరకు మీరు పీడీ యాక్టులు పెట్టలే. ఆ లైసెన్స్ ఇవ్వడానికి మూల కారణమైనటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలి. ఆ లైసెన్స్ ఇచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి పైన బర్తరఫ్ చేయలే. నువ్వు చేయపోగా, ఇంకా ఆ సంస్థల గురించి మాట్లాడకపోగా, ఇంకా రైతులంతా ఆనందంగా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళకి పని లేక రాజకీయ నాయకులంతా కూడా ప్రతిపక్షాలన్నీ రైతుల దగ్గర పోయి గగ్గోలు పెడుతున్నాయని చెప్తా ఉన్నావు. నేను అందుకే అంటున్నా ఉన్నాను, విషయాన్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నావు. నిన్న ఈ నకిలీ విత్తనాల గురించి మాట్లాడాల్సినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి, కాంగ్రెస్ వాళ్ళకేం పనే లేదు. రాత్రిపూట బ్రాందీ, పొద్దున్నే గాంధీ గురించి మాట్లాడతారు. వీళ్ళ మాట్లాడేది అంటున్నారు. నేనంటా ఉన్నాను, నేను నకిలీ విత్తనాల గురించి మాట్లాడుతూ ఉన్నాను, నువ్వు గాంధీ గురించి మాట్లాడుతున్నావు. బ్రాందీవాదులు ఎవరో, గాంధీవాదులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజానికానికి బాగా తెలుసు.
ఎవరు మత్తులో ఉంటారో, ఎవరు ఫామ్ హౌస్లో ఉంటారో, ఎవరు ఫామ్ హౌస్లో నుంచి బయటకు వచ్చి ప్రజానికాన్ని చూడరో ఈ రాష్ట్ర ప్రజానికానికి బాగా తెలుసు. ఆ విషయాన్ని పక్కన పెట్టి నువ్వు ఏదేదో ప్రతి అంశాన్ని కూడా పక్కదో పట్టించడం కోసం ప్రతిపక్షాలని అవహేళనగా మాట్లాడటం, చులకనగా మాట్లాడటం, లేకపోతే నిన్ను ఎవడైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నావు తప్ప ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం కోసం చేయట్లేదు. అందుకే ప్రస్తుతం దాదాపుగా అంటే తెలంగాణలో మొత్తం కూడా చెరువులన్నీ మిషన్ కాకతీయ కావచ్చు, మరి చెరువులన్నీ నిన్నయి రైతులందరూ కూడా పంట పొలాల్లోకి వెళ్ళి ఆనందంగా పంట పొలాలను సాగు చేసుకోవడం కోసం అంటే మేకలు గొర్రెలు కోసి ఆనందంగా ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కావాలని తప్పుదోవ పట్టిస్తుంది, ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తుందని ముఖ్యమంత్రి ఆరోపిస్తారు. దీనిపై మీరేమంటారు? నేను అదే చెప్తా ఉన్నాను ఇప్పటికి కూడా. నిజంగా రైతులు మేకలు కోసుకుంటున్నారా చెరువు కట్లపై, లేకపోతే వాళ్ళు వేసినటువంటి పంట ఎండిపోయి కన్నీరు పెడతా ఉన్నారా, రోధిస్తున్నారా, కుటుంబ సభ్యులతో కూర్చొని ఆ పంట పొలంలో ఏడుస్తూ ఉన్నారా అనేటువంటి విషయం నువ్వు బయటకు వచ్చి పొలాలను చూసినా రైతుల్ని పరామర్శించినా అర్థమవుతుంది. రా, అందుకోసమే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీగా. నువ్వు రా, బయటికి పొలాల్లో పోదాం, రైతుల దగ్గర పోదాం, పంట పొలాలను చూద్దాం. నిజంగా వాళ్ళు ఏడుస్తున్నారా, పండగ చేసుకున్నారా అర్థమవుతుంది. నువ్వు ఫామ్ హౌస్లో పడుకొని నువ్వు ఆనందంగా ఉన్నావు, నేను బాగున్నా, నా కొడుకు బాగున్నావు, నా అల్లుడు బాగున్నా, నా కుటుంబం బాగుంది, మా వాళ్ళంతా పండగ చేసుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలంతా పండగ చేసుకుంటున్నారంటే తప్పదు. నువ్వు పండగ చేసుకుంటే రాష్ట్ర ప్రజలంతా పండగ చేసుకోవట్లేదు. రాష్ట్ర ప్రజలంతా కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇవాళ ఆ పెట్టుబడి నీ పుణ్యాన బ్యాంకులు రుణాలు లేకపోతే బయట నుంచి ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పెట్టుబడి పెట్టి ఈరోజు మిర్చి పోయి, పత్తి పోయి, పెసర పోయి, మొక్కజొన్న పోయి అలో లక్ష్మణాన్ని ఏడుస్తూ ఉన్నారు. దయచేసి ఆ పంట నష్టపరిహారం ఇవ్వండి. ఈ వ్యవసాయ శాఖ మంత్రిని బర్తరఫ్ చేయండి. ఈ నకిలీ విత్తన సంస్థలకి దయచేసి అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర రైతాంగాన్ని అమ్ముకోవద్దు, పణంగా పెట్టొద్దు, ఈ వ్యవసాయాన్ని పణంగా పెట్టొద్దు అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది దాదాపుగా ఈరోజు రైతు ఆక్రందన పేరుతో రైతులు చాలా విత్తనాల వల్ల, నకిలీ విత్తనాల వల్ల రైతులు ఎలా అన్యాయం అయిపోయారనేది అంశం మీద ఆందోళన చేస్తుంటే ముఖ్యమంత్రి కేవలం కేసీఆర్ ఆ కుటుంబ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ అధికారులు విత్తన సంబంధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరు చర్యలు తీసుకోకుండా ప్రతిపక్షాన్ని అవహేళన చేసే పద్ధతిలో చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. దమ్ముంటే ఫామ్ హౌస్ వదిలిపెట్టి ప్రజల్లోకి రండి, రైతుల దగ్గర రండి అంటూ బట్టి విక్రమార్క హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ మీరాతో జమలాపురం నుంచి భూపాల్, ఎన్టీవీ. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. రబీలో రైతులకు 9 గంటల విద్యుత్ను అందిస్తున్నామని కూడా స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం గూడెపాడు మార్కెట్ యార్డ్ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన ముఖ్యమంత్రి గారి ప్రతి అడుగు రైతు సంక్షేమం కోసమే జరుగుతూ ఉంది. ఇవాళ రైతుల సంక్షేమంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందనడానికి ఈ రాష్ట్రంలో ఉండే 46,000 చెరువులను మిషన్ కాకతీయ కింద కాకతీయుల కాలంలో తవ్వించిన చెరువులన్నీ బాగు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ మేజర్ ఇరిగేషన్ కు 25,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని 1 కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే నా ధ్యేయమని ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గోడౌన్లు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మొత్తం తెలంగాణలో చూస్తే కేవలం 6 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు మాత్రమే ఉన్నాయి. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అకాల వర్షాలు పడ్డా పండిన పంటను నిల్వ చేయడానికి రాష్ట్రంలో గోడౌన్ల యొక్క ఆవశ్యకతను గుర్తించి 1,024 కోట్ల రూపాయలతోని 17 లక్షల మెట్రిక్ టన్నులు ప్రతి మండల కేంద్రంలో కూడా ఇవాళ గోడౌన్లు రైతుల కోసం నిర్మించడం జరుగుతూ ఉంది. ఇవాళ గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కరెంటు కోసం నానా ఇబ్బందులు పడ్డాం. ఇచ్చే 6 గంటల కరెంటు కూడా గంటకు కరెంటు పోయి మోటార్లు గాలి, స్టార్టర్లు గాలే కరెంటుతో రైతులు చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 9 గంటల నాణ్యమైన కరెంటును ఇవాళ రైతాంగానికి ఇచ్చిందంటే అది కేవలం కేసీఆర్ గారితో, మన ముఖ్యమంత్రి గారితో మాత్రమే సాధ్యమైంది. విశాఖలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఋషికొండలోని సాయి ప్రియా రిసార్ట్స్ లో జరుగుతున్న ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్, నేతలు కన్నా లక్ష్మీనారాయణ,
కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురంధరేశ్వరులతో పాటుగా 13 జిల్లాల బీజేపీ అధ్యక్షులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజ్ పథకాలపై విస్తృతంగా చర్చించనున్నారు. పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు, ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఏం చేయాలన్న దానిపై నేతలు తమ తమ అభిప్రాయాలు చెబుతారు. త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి, ఒంటరిగా పోటీ చేయాలా, టీడీపీతో కలిసి ముందుకు వెళ్లాలా అనే దానిపై కూడా బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో చర్చిస్తారు. అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, ముద్రా బ్యాంక్, లోన్ సౌకర్యం, ఇటువంటి అనేక కార్యక్రమాలను పేద ప్రజలకు లబ్ధి కలిగేలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంత్యోదయ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపును అందుకొని అందరూ కూడా గ్రామాల్లో బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. కృష్ణా జిల్లా పొట్టిపాడులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం సీఎం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాజధాని లేదు, కాలేజీలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, కానీ ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి మనోధైర్యం ఉంది, ఆత్మగౌరవం ఉంది. పర్వాలేదు, ఎవరైతే మనకు అన్యాయం చేశారో వాళ్ళ గుండెల్లో నిద్రపోయే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశాం. అందుకే మేము చూసి 200 రూపాయల పింఛన్ నేను ఒకటి ఆలోచించాను. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయంగా పెట్టుకున్నాం. ఏ పని చేసినా పేదవాడిని దృష్టిలో పెట్టుకుంటాను. సంపద అవసరం, సంపద వల్ల వచ్చే ఆదాయం పేదవాళ్ళకు రావాలి, పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలి, మీ కష్టాలు తీరాలి. అందుకే నేను ఆలోచించింది, ఈరోజు తాత్కాలికంగా మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. నేను పాదయాత్ర చేసినప్పుడు చెప్పాను, గ్రామాలు తిరిగాను. కొన్ని కుటుంబాలు ముసలి వాళ్ళైతే కన్న బిడ్డలు చూసుకోలేక, కొంతమంది చూసుకోగలిగే శక్తి ఉన్నా చూసుకోలేదు, కొంతమంది చూసుకునే శక్తి లేక తల్లిదండ్రులు గాలి కుదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, మీ ఇంటి ఒక పెద్ద దిక్కుగా ఉంటాను, కన్న కొడుకుగా పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 1000 రూపాయలు చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నెలవారీగా జీతాలు ఎట్లా, జీతాలన్నా ఒక రోజు లేట్ అవుతుంది, కానీ మీకు మాత్రం మొదటి తారీఖున మీ పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారంటే అది నేను చూపించిన చొరవ. అందులో కూడా ఇంకోటి చూడండి, ఎవరైనా అక్కడక్కడ అవకతవకలు పాటుపడతారనే ఉద్దేశంతో నేరుగా మీ ఇంటికే వచ్చి మీ వేలి ముద్ర తీసుకుని, లేకుంటే కన్నురెప్ప సహాయం తీసుకుని మొత్తం మీ ఇంటి దగ్గరనే 1000 రూపాయలు ఇమ్మన్నాను. నేను నిన్న మొన్న అడిగాను, ఎవరన్నా డబ్బులు తీసుకుంటున్నారని. చాలా మంది లేదు, 1000 రూపాయలు కరెక్ట్ గా వస్తామని చెప్పారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీరేం భయపడక్కర్లేదు, డిమాండ్ చేసి తీసుకోండి. ఒక్క పైసా కమిషన్ ఇచ్చినా మీరు నన్ను అవమానించినట్టు అవుతుంది. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా పేదవాళ్ళకి ఇవన్నీ అందించాలనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చాను. ఇటీవల కాలంలో 7 ముద్రలు పడలేదని చెప్పారు, అక్కడ కూడా. రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య కలకలం సృష్టించింది. గర్భం దాల్చిన కూతుర్ని తల్లి, 3 సోదరులు కలిసి కిరాతకంగా హత్య చేశారు. ఆమనగల్ మండలం మైసిగండి గ్రామ పంచాయతీ పరిధిలోని వెలుగురాళ్ల తండాలో ఈ దారుణం వెలుగు చూసింది. పెళ్లి కాకుండానే 16 ఏళ్ల కూతురు గర్భవతి అని తెలుసుకున్న తల్లి సోని ఈ దురాగతానికి ఒడిగట్టింది. కొడుకులు రవి, భగ్న, బాలులతో కలిసి పక్కా వ్యూహం ప్రకారం మంజులను చంపించేసింది. తొలుత ఆహారంలో విషం కలిపారు. విషాహారం తిన్న కూతురు మరణిస్తుందని అంతా భావించారు. కానీ తెల్లారాక పొలంలో బహిర్భూమికి వెళ్లి అక్కడే స్పృహ తప్పి ఉండడంతో మరో ప్లాన్ చేశారు. స్పృహ తప్పిన మంజులను పొలం నుంచి ఇంటికి తీసుకువెళ్లారు. ఆ తరువాత ఆమె మొహంపై దిండు పెట్టి ఊపిరాడకుండా నొక్కి చంపేశారు తల్లి, 3 సోదరులు. చేసిందంతా చేశాక తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిందని స్థానికులను నమ్మించి తండా సమీపంలోని గుట్టపై గొయ్యి తీసి అందులో ఖననం చేశారు. స్థానికులిచ్చిన సమాచారంతో విషయాన్ని తెలుసుకున్న పోలీసులు తహసీల్దార్ మంజుల మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.
నిందితులైన కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో సంచలనం రేకెత్తించిన పరువు హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఈ పరువు హత్యకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరువు కోసం కన్న కూతురునే ఓ మహిళ కడతేర్చింది. తన ఇద్దరు కొడుకులతో కలిసి తన కూతురును ఆహారంలో విషం కలిపి ఆమెను చంపేసినటువంటి ఘటన మనం చూడవచ్చు. ఈ సంఘటనకు సంబంధించి తల్లి సోనితో పాటు మంజుల, ఎవరైతే హత్యకు గురైనటువంటి మంజుల ఇద్దరు సోదరులను కూడా ఆమన్గల్ పోలీసులు అరెస్ట్ చేసి కాసేపట్లో రిమాండ్కు తరలించబోతున్నారు. మనం చూడవచ్చు ఆ మంజుల తల్లి సోని, ఈమె సోని తల్లి, ఆ ఇద్దరు అన్నలు కూడా వెనక వస్తున్నటువంటి వాళ్ళిద్దరు కూడా మంజుల ఇద్దరు సోదరులు. వీళ్ళు ముగ్గురు కలిసే సోనిని కడతేర్చారు. ఆమె దేవరకొండ వెళ్ళి పండుగ సమయంలో ఇంటికి వచ్చిన సందర్భంలో గర్భవతి అయిందని తెలుసుకొని ఆమె తమ పరువు తీస్తుందనేటువంటి విషయంతో వీళ్ళు ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత మంజుల తలపైన కొట్టారు, విషంలో ఆహారం కలిపారు. స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కూడా చనిపోయిందా లేదా అని తెలుసుకొని మరీ దిండు ముఖంపై పెట్టి ఒత్తి చంపేసినటువంటి ఘటన తీవ్రమైనటువంటి హృదయ విదారకరమైనటువంటి సంఘటన ఇది. దీనికి సంబంధించి ఇన్స్పెక్టర్ ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇంకా వీళ్లకు సహకరించినటువంటి మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతన్ని కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్తో మాట్లాడదాం. ఏంటి ఈ సంఘటనకు సంబంధించి మీకు మొదట వచ్చిన ఫిర్యాదు ఏంటి? మాకు మొదట ఈ కడతాల విఆర్ఓ గారైన భారతి గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆవిడకి గ్రామస్తుల ద్వారా వెలుగురాళ్ల తాండ గ్రామంలో మంజుల అనే మహిళను తల్లి అన్నలు కలిసి పరువు కోసం హత్య చేసి పూడ్చిపెట్టినారని ఆమెకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసుకుని నిన్న అంటే 14వ తేదీ నాడు గ్రామంలోకి వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారిస్తే వాళ్ళు ఆమె పెళ్లి కాకుండానే గర్భవతి అయిందన్న కోపంతో తమ గ్రామంలో పరువు పోతుందని చెప్పి చంపి పాతిపెట్టినామని చెప్పి ఒప్పుకున్నారు. దాని ప్రకారం తహసీల్దార్ గారి సమక్షంలో శవాన్ని వెలికి తీసి అక్కడే సంఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహించినాం. వాళ్ళ ఒప్పుకోలు ప్రకారం అది ఆమెని కర్రతో కొట్టి తర్వాత గ్రామస్తుల్ని నమ్మించడానికి ఆమెకి విషం పోసి చంపినట్టుగా రుజువైంది. ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తుంది. అంటే నిజంగా ఆమె గర్భవతి ఉందా? నిజంగా గర్భవతి. ఆమె గర్భంలో 4 నుంచి 5 నెలల పిండం, మగ బాబు పిండం కూడా ఉంది. అంటే మరి వీళ్ళ ఆచారం ప్రకారం ఏదో కత్తితో పొడవడం, ఆ బయటకి పిండం తీసుకొచ్చే ప్రయత్నం జరిగిందంటున్నారు. పిండం తీసుకొచ్చే ప్రయత్నం కాదు, వీళ్ళ ఆ గ్రామంలో ఉన్న ఆచారం ప్రకారం వాళ్ళు అది ఒక మూఢనమ్మకం. వాళ్ళు గర్భంతో ఉన్న ఏ మహిళ చనిపోయినా కూడా వర్షాలు ఆగిపోతాయని చెప్పి ఆ గర్భాన్ని కొంచెం కట్ చేస్తారు వాళ్ళు. అదేవిధంగా ఈ మంజులది కూడా గర్భం కొంచెం కట్ చేసి ఓపెన్ చేసి చేయడం జరిగింది. ఓకే, మరి వీళ్ళ ఇంకో వ్యక్తి కూడా సహకరించినటువంటి వ్యక్తి కూడా ఉన్నట్టున్నారు. సహకరించిన వ్యక్తి జగన్ బావమర్ది కిరణ్ అని ఉన్నాడు, అతను పరారులో ఉన్నాడు. అతన్ని కూడా రిమోట్ ఏరియాలో ఇలాంటి పరువు హత్యలు బాగా జరుగుతుంటాయి. దీన్ని కట్టడికి మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? మేము ఇక మీదట ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగింది అని అంటే రక్షించడానికి మేము పోలీసులు సిద్ధంగా ఉంటాం. ఇక మీదట మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఈ మూఢనమ్మకాలు, ఈ పరువు హత్యలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, మనం చూస్తున్నాం ఈ ముగ్గురు కూడా పరువు కోసం కన్న కూతురుని కడతేర్చినటువంటి సోని, ఈమె తల్లి, ఆమె ఇద్దరు కొడుకులు, వీళ్ళ ముగ్గురిని కూడా మనం చూస్తున్నాం. మరి వీళ్లకు సహకరించినటువంటి మరో వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడు. మరి ఎందుకు ఈ రకంగా మీరు ఎందుకు కూతురుని చంపారమ్మా? ఎందుకు చంపారు? ఏం చంపలేదు సార్, నేనే ఇది చేసిన కడుపులో కొడుకును బిడ్డను అయిపోయింది. ఇట్లా ఏం చేస్తావు పాప, నువ్వు ఎందుకు చేస్తావు, నాకెందుకు కొడతావు కానీ నేనే ఇది చేసిన, నేనే కొట్టిన. ఇంకా ఎవరు కొట్టలే, నా పిల్లలు కొట్టలే, ఎవరు కొట్టలే, నేనే కొట్టిన. అంటే అట్లా ఇద్దరు కొడుకులతో కలిసి నువ్వు చంపడం అట్లా నేరం కాదా తెలుసా? ఇట్లా తెలియదు సార్. ఇక నాకు నా కొడుకు కూడా రాయాలి, నా ఆడబిడ్డ కొడుకు, వాళ్ళు వీళ్ళు ఇద్దరు, ఇంకేం లేదు సార్. ఒక్కతే కూతురా నీకు? ఇద్దరు. ఈమె పెద్ద ఆమెనా రెండో ఆమె? చిన్నమా. చిన్నామె. అట్లా చంపుతుంటే నీకేం కనికరం కలగలేదా కన్నా తల్లివి? ఇట్లా నాకు తెలియదు కదా సార్, ఏం చేయాలి తెలియదు. నోట్లో ఏమైందో దేవుడు ఏం నేతి మీద ఏం వేసుకుంటూ ఏం చేసిందో
నోర్లు కూడా వెళ్ళలే నాకు సభ పెడితే. మీతో కలిసి ఉన్నారు, మరి అట్లా చెల్లెలను అట్లా చంపడం ఎంతవరకు కరెక్ట్? నాకు తెలియదు సార్, ఎవరేమో పోయి దేవరకుండా పోయి తొలగొచ్చు సార్, వచ్చి ముందు వేసారు చచ్చిపోయింది సార్, అంతే, ఇంకేం తెలియదు. మరి సార్ ఒకటి, ఈమె ఎవరి ద్వారా గర్భం ధరించింది అనేటువంటి దానికి సంబంధించి విచారణ, దానికోసం మేము DNA ప్రొఫైలింగ్ కోసం ఆ ఫీటస్ని పంపించడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అది కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, మొత్తానికి రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి దారుణం, తీవ్రమైనటువంటి హృదయ విదారకరమైనటువంటి సంఘటన, పరువు కోసం ఒక తల్లి ఇద్దరు అన్నలు కలిసి చేసినటువంటి దారుణం వెలుగు చూసింది. మరి ఇలాంటి ఘటనలు ఇక్కడ తరచూ సాధారణంగా జరుగుతుంటాయి కాబట్టి వీటిని కట్టడి చేసే విధంగా పోలీసులు కూడా కృషి చేస్తారని మనం కూడా ఆశిద్దాం. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ శర్మ. బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ యూసఫ్గూడలో విషాదం నెలకొంది. 3 రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైన సంతోష్ అనే బాలుడు మృతి చెందాడు. భారత్ నగర్ రైల్వే స్టేషన్ దగ్గర గాయాలతో పడి ఉన్న సంతోష్ ను పోలీసులు గాంధీలో చికిత్స కోసం చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ సంతోష్ మృతి చెందాడు. అతను పోలీస్, శాంతి భద్రతలను కాపాడడం అతని విధి. తన PS పరిధిలో ఎలాంటి చోరీలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనదే. అయితే కంచే చేను మేసిందన్నట్లుగా మారింది సీన్. దొంగలను ఇంట్రాగేట్ చేసిన అనుభవంతో తాను చోరుగా మారిపోయాడు. దొంగతనాలు జరిగిన తీరును చూసి బాగా ఆరితేరిపోయాడు. ఖాకీ డ్రెస్ వదిలి గల్ల చొక్కా వేసుకున్నాడు. ఈజీగా మనీ సంపాదించాలనే వేటలో సేమ్ డిపార్ట్మెంట్ వారికి అడ్డంగా దొరికిపోయాడు ఓ CCS SI. హైదరాబాద్ శివారు ప్రాంతం బడన్పేటలో చోరీ చేస్తూ మహేందర్ రెడ్డి అనే SI స్థానికులకు అడ్డంగా దొరికిపోయాడు. అల్మాస్గూడ శ్రీశ్రీ హోంలో ఉండే శివప్రసాద్ దసరా కావడంతో సొంతూరికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా సామాగ్రంతా చింద్రవందరగా పడి ఉంది. బాత్రూం నుంచి మహేందర్ రెడ్డి బయటకొచ్చాడు. అతన్ని పట్టుకుని మీర్పేట పోలీసులకు అప్పగించగా విచారణలో మహేందర్ రెడ్డి CCS SI అని తేలింది. 2009వ బ్యాచ్ కు చెందిన మహేందర్ గతంలో పంజాగుట్ట, బహదూర్పుర పోలీస్ స్టేషన్లలో పనిచేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ CCS లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు అటాచ్డ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. వీళ్ళు అవన్నీ తీసేసి దొంగతనం జరిగినట్టుగా ఉంది. అది చూసి నేను ఇంట్లో ఏమైనా పోయినాయేమో అనుకొని ఇంకా బయటకు వచ్చి ఆ గ్రిల్ ఎందుకు ఎక్కడ తీసేసిండో చూద్దామని బయట లైట్ వేసిన. మెట్ల కింద బాత్రూమ్ ఉంటుంది ఒకటి. ఆ బాత్రూంలో ఒక వ్యక్తి కనిపించింది నాకు. కనిపించగానే ఆయనే దొంగనేమో అనుకొని భయపడిపోయినాను. ఇక భయపడిపోయి ఎవడిరా నువ్వు ఎందుకున్నావు ఇక్కడ ఈ టైంలో 2 గంటల ప్రాంతంలో, ఎవడో మన ఇంట్లోకి వచ్చి, ఆల్రెడీ నేను గేట్ లాకేసి ఉంది, ఇల్లు కూడా లాకేసి ఉంది. ఆ గ్రిల్ అట్లా దొంగతనం అయిన తర్వాత ఒక మనిషి కనిపించేసరికి చాలా భయం వేసింది. భయం వేసిన తర్వాత వెంటనే నువ్వు ఎవడిరా అని అడగగానే ఆయన ఉల్టా నన్నే, మీరు 2 రోజుల నుంచి దొంగతనం అయింది, మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు అది అని చెప్పేసి నన్ను అడుగుతున్నాడు. అసలు నువ్వు ఎవరు, ఎందుకున్నావు ఇక్కడ ఈ టైంలో అని అడిగితే నేను SIని అన్నాడు. ID కార్డు చూపించుకొని అడిగినా నేను గట్టిగా. ID కార్డు చూపించిండు. నిజంగానే దానిపైన SI అని మహేందర్ రెడ్డి అని రాసింది. పోలీసు వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఉన్నాడు ఆయన. ఉన్న తర్వాత పోలీసు వాళ్ళు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో గుడిసెల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్ నెంబర్ 45లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గుడిసెలు వేసుకున్నారని నిర్ధారించిన రెవెన్యూ అధికారులు పోలీసుల సహాయంతో ఇవాళ ఉదయం నుంచి అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. సుమారు 50కి పైగా గుడిసెలను కూల్చేశారు. అయితే నిర్మాణాల తొలగింపుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఉంటున్న స్థలాన్ని ప్రభుత్వమే తమకిచ్చిందంటున్నారు బాధితులు. తాము 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇళ్లు ఎలా కూల్చేస్తున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దగ్గర కోర్టు స్టే ఆర్డర్ ఉందని, దాన్ని పట్టించుకోకుండా కూల్చివేయడం సరికాదని బాధితులు ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 21న జరగబోయే అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. పీపుల్స్ ప్లాజాలో ప్రత్యేక ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నారు. పోలీసులు వాడే ఆయుధాలు, పోలీస్ హార్స్, డాగ్స్ ను కూడా ఈ ప్రదర్శనలో ఉంచారు. 2 రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. స్టే విత్ us.